మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం 11వ రాశి కుంభరాశి. సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం 11వ రాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశికి ఇంకా 7 నాటి శని ఇంకా ఉన్నది. ఈ శని మరి ఇంకా 2 సంవత్సరాల 6 మాసాలు. ద్వితీయ శని ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు, అప్పులు తీర్చేవాడు. ఈ అప్పులు తీరే విషయంలో ఎక్కడెక్కడ డబ్బులు బాకీలు తెచ్చడానికి సరిపోతుంది. ఆ బాకీలు కూడా తలా కాస్త పంచినట్టుగా ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఇచ్చి ఎవరికీ తృప్తి ఉండదు. ఇంకా ఎప్పుడు ఇస్తావు, ఇంకా ఎప్పుడు ఇస్తావు, ఇట్లా బాధలు పడటం జరుగుతుంది. ఎందుకంటే జన్మంలో ఉన్నప్పుడు శని అప్పులు పడతాయి, తెచ్చుకుంటాం. మరి ఏమీ వెనక సంగతి ఆలోచించకుండా ఇవి తీర్చాల్సి వస్తుంది, నెత్తిన భారం పడుతుంది అని ఆలోచించకుండా రకరకాలైన అవసరమైనవి అనవసరమైనవి ఖర్చులు పెట్టుకొని చివరికి ద్వితీయంలో శని వచ్చినప్పుడు భాగం తెచ్చాలి. మరి ద్వాదశంలో జన్మంలో ఉన్న శని గురించి అంత ఆలోచించరు. ద్వితీయానికి వచ్చిన తర్వాత మాత్రం ఈ శని గురించి ఆలోచించి బతకడం కష్టం అనుకుంటారు. కానీ రక్షించేటువంటి శని ఆయన. అప్పుడు నీ బాకీలను తీరుస్తాడు. మరి జన్మంలో ఉన్న శని వల్ల నీకు సంపాదించిన మొత్తంలో పావలా చప్పున బాకీ తీర్చినా కూడా చాలదు. కానీ ద్వితీయంలోకి వచ్చిన శని వల్ల సంపాదించింది ఉన్నది అన్నీ కలిపి బాకీలు తీర్చి ఆస్తి నిలబెట్టుకునే సమయం. ఎప్పుడు కూడా కష్టే ఫలి అన్నారు. కష్టపడ్డ వాడికి ఫలితం వస్తుంది. కష్టపడిన వాడికి ఎక్కడ ఫలితం వస్తుందండి? ఎంత కష్టపడతాడో అంత ఆదాయం భగవంతుడు ఇస్తాడు. కాబట్టి పంచమంలో గురువు ఉన్నాడు. గురువు బాగా ఉపయోగపడేటువంటి వాడు. బుధుడు అష్టమంలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్నారు. బుధ గురువులు ఇద్దరు బాగున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా జాగ్రత్త పడండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల గుళ్ళో వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. మరి శనికి మీరు నల్ల నువ్వులతో పట్టిన నూనె శని నెత్తి మీద వేయండి. 4 నువ్వులు వేయండి. శని దగ్గర దీపారాధన చేయండి. శనికి ప్రదక్షిణం చేయండి. అట్లా మీరు చేస్తే మీరు ఈ 5 సంవత్సరాల నుంచి పడ్డ బాధలే కాకుండా శని ద్వితీయంలో మార్చి 30వ తారీఖున మీకు ద్వితీయంలో వచ్చిన శని కూడా మిమ్మల్ని అన్ని విధాలా రక్షిస్తాడు. ఆయన పూజించే వాళ్ళని ఎవరిని కూడా శిక్షించడు శని. నీవు చేసిందంతా కూడా పరమేశ్వరుడు బోళాశంకరుడు. శని కూడా అట్లాంటి వాడే. ధర్మానికి కట్టుబడి ఉంటాడు. తప్పు చేసిన వాడిని పూర్తిగా శిక్షిస్తాడు. తండ్రి కొడుకు తప్పు చేస్తే కొడుకును కొడతాడు. చచ్చిపోవాలని కొడతాడా? కొడితే గుర్తుపెట్టుకొని బాగుపడతాడని కొడతాడు. అట్లాగే శని కూడా తండ్రి ఎట్లా బాధ పెడతాడో శని కూడా అట్లా బాధ పెడతాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి. వినాయక చవితి పూజ చేయండి. 9 రోజులు వినాయకుడిని పూజించండి. తర్వాత తండ్రిని కూడా స్మరిస్తే ఎప్పుడూ మంచిది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. తర్వాత పితృదేవతలకి పిండ ప్రదానాలు తర్పణాలు చేయండి. ఇవి అన్నిటికంటే కూడా ముందుగా చెప్పేది ఏంటంటే తల్లి తండ్రి, తర్వాత గురువు దైవం. ముందు తల్లిదండ్రిని పూజిస్తే గురువుని దైవాన్ని పూజించిన ఫలితం కూడా వస్తుంది. దేవుడు కానీ గురువు కానీ తల్లి తండ్రిని పూజిస్తే ఎప్పుడూ వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు ఎప్పుడూ కాదనరు. నన్ను పూజించలేదనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి వినాయకుడు పూజ చేస్తూ ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమల పుట్టలకు వేయండి. ప్రతిరోజు కూడా
చెట్టు నుంచి అప్పుడప్పుడు కోసినటువంటి మారేడు దళాలు తీసుకెళ్ళి శివలింగం మీద పెట్టించండి. నిన్న కోసినటువంటి మారేడు దళంతో మరి శివుడికి పెడితే నీకు ఫలితం రాదు. 3 ఆకులు కలిసి ఉంటాయి. ఇందులో ఒక ఆకు పోతే దళం కాదు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకవేదం శివార్పణం అని ఆ ఈశ్వరుని పూజించండి. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఐశ్వర్యాన్ని మంచి కీర్తినిస్తాడు. వినాయకుడిని విఘ్నేశ్వరుడు, పరమేశ్వరుడు, ₹1,00,00,000 ఉన్నవాడు కోటీశ్వరుడు. అంటే ఈశ్వర శబ్దం ఉండాలి అంటే ఐశ్వర్యం ఉన్నప్పుడే ఈశ్వర శబ్దం వస్తుంది. ఆ ఈశ్వర శబ్దాన్ని ఈ కుంభరాశి వాళ్ళు పొందాలి అనుకుంటే వినాయకుడిని, ఈశ్వరుణ్ణి, శనిని పూజించండి. పితృదేవతలకి తర్పణాలు చేయండి. ఇది చాలా మంచిది. ఈ కుంభరాశి నిండు కుండ అంటారు. ఈ కుంభరాశి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మనిషి ఉన్న పొడుగు కంటే కొంచెం బాడీ ఎక్కువగా ఉంటుంది. పొట్ట ఎక్కువ కడవలాగా ఉంటాడు మనిషి. నిండు కుండ. తనకు లేకపోయినా పస్తు పడుకుంటాడు కానీ ఎవరిని చేజా పెరగడు. తినలేదని చెప్పడు. తినలేదని చెబితే ఎవడైనా పెడతాడు. కానీ తను ఒకడికి పెట్టడం తప్పితే ఒకడు పెడితే తినే స్వభావం కుంభరాశికి లేదు. అటువంటి కుంభరాశి వాళ్ళు పూర్వజన్మ పుణ్యం, ఈ జన్మలో కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళు అయినందువల్ల కుంభరాశికి అధిపతి శని. స్వక్షేత్రాధిపతి శని మకర కుంభాలకి శని అధిపతి. మకర రాశిలో కుంభరాశిలో ఉన్న శని ఆ రాశి వాళ్ళని పూర్తిగా నష్టపెట్టాడు. మీ సొంత ఇల్లుందనుకోండి, ఇల్లు అయితే పాడైపోయింది, కొద్దిగా దెబ్బతిన్నది. అంత మాత్రం చేత ఇల్లు మొత్తం పడగొడతామా? పూర్తిగా ఇల్లు పడగొట్టేదంటూ జరగనే జరగదు. ఇల్లు బాగు చేసుకుంటాం. అట్లాగే ఈ రాశి వాళ్ళు తన ఇంటి వాళ్ళు, తన బిడ్డలు లాంటి వాడు కాబట్టి కుంభరాశి వాళ్ళని చేసిన పాపం వల్ల కొంత బాధలు పెడతాడు కానీ పూర్తిగా మనుషుల్ని నశింపచేయడు. కాబట్టి ఈ కుంభరాశి చాలా విశేషమైనటువంటి రాశి. ఈ రాశి వాళ్ళు ఈశ్వరార్చన చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.